ఊరు స్తంభ వాత. భారతీయ వైద్య విధానంలో ఈ వాత వ్యాధి కోసం ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. మిగతా వైద్య విధానంలో దీని గురించి పెద్ద ప్రస్తావన లేకపోవచ్చు, కానీ వాత వ్యాధి ప్రకరణాల్లో ఈ ఊరు స్తంభ వాతం కోసం ప్రత్యేకంగా సవివరంగా భారతీయ వైద్యం చెప్పుకోవడం జరిగింది. ఈ ఊరు అంటే తొడలు అని అర్థం, స్తంభన అంటే నాట్ మూవింగ్, అంటే ల్యాక్ ఆఫ్ ఫ్రీనెస్ ఆఫ్ మూవింగ్ని మనం స్తంభనం అంటారు. అంటే ఫ్రీ మూమెంట్ లేకపోవడాన్ని స్తంభనం అంటాం. ఇది ఒక వాత వ్యాధిగా చెప్పడం జరిగింది. ఇక్కడ అపానవాతం అధోముఖత స్తంభనం కలగటం వల్ల ఈ ఊరు స్తంభవాతం కలుగుతుంది. దీని గురించి మనం కాస్త వివరాలు తెలుసుకుందాం. ఈ ఊరు స్తంభవాతానికి ముఖ్యమైనటువంటి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే పాదాలు, తొడలు అంటే ఫుట్ అండ్ టైస్ ఏరియా బరువు ఎక్కువ ఉండటం, శక్తిహీనంగా ఉండటం, నొప్పి, బాధ, స్పర్శ జ్ఞానం తగ్గినట్టు అనిపించటం, అదేవిధంగా శరీరంలో వివిధ ప్రాంతాల్లో నొప్పిగా అనిపించటం, ఆకలి లేమి, వాంతులు, నడక ఇబ్బంది ఉండటం. ఎందుకంటే మనకి నడక ఇబ్బంది ఉండాలంటే ఈ తొడ తాలూకా ఈ హిప్ జాయింట్ అన్నది ఫ్రీ మూమెంట్ ఉండాలి. బట్ ఇక ఫ్రీ మూమెంట్ అన్నది లేకపోవటమే ఈ స్తంభనం కాబట్టి వాకింగ్ అన్నది ఫ్రీగా చేయలేరు. అదేవిధంగా బట్టలు ఏ విధంగా అయితే పిండుతాం ఆ విధంగా తొడలు పిండినట్టు నొప్పి అనిపించడం అన్నది దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో ఏదో ఒక పెద్ద రాయి, ఏదో మనం పెద్ద బరువైన వస్తువుని మనం మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏ ఫీలింగ్ అయితే ఉంటుందో మనం నడుస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉండటం, ముందుకు ఫ్రీగా స్టెప్ పడకపోవడం, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. కొందరిలో ఈ వ్యాధి సయాటిక్తో కలిపి రావచ్చు, అంటే బృహద్సి వాతంతో కలిపి రావచ్చు. కొన్నిసార్లు సయాటిక్తో సంబంధం లేకుండా రావచ్చు. కొన్నిసార్లు ఈ సమస్యకి డిస్క్లో సమస్య ఉండవచ్చు. అంటే వెన్ను తాలూకా పూసలు ఉన్నాయి కదా, ఆ వెన్నుపూస కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. కానీ కొందరిలో ఈ సమస్య అన్నది వెన్నుపూస కారణంగా రాకపోవచ్చు. అంటే వెన్ను ఆరోగ్యంగా ఉన్న సయాటిగా వంటి లక్షణాలు ఏమీ లేకపోయినా సరే దీంట్లో మీకు ఈ లక్షణాలు సంబంధించి, అంటే ఈ వ్యాధికి సంబంధించినటువంటి సమస్య అన్నది తలెత్తవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ బరువు ఉండేవాళ్ళు, అంటే ఒబెసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఈ సమస్య అన్నది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఈ సమస్యని, అంటే ఈ ఊరు స్తంభవాతాన్ని ఏ మెడికల్ ల్యాబ్ టెస్టులతో కూడా మనం పోల్చలేం. సో మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి, మల్టీవిటమిన్స్ ఇచ్చి ఫిజియోథెరపీ లాంటివి ప్రిఫర్ చేసేస్తారు. బట్ ఇవేవి కూడా దీనికి సరైనటువంటి వైద్యం కాదు. సో ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సమస్య తలెత్తిన తర్వాత ఈ సమస్య తీరటానికి కొద్ది రోజులు చక్కని ఔషధాలు తీసుకుంటూ, అవసరమైతే కొన్ని చికిత్సలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ సమస్యను మనం బయటపడవచ్చు. ఇకపోతే ఈ విషయానికి కారణాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, కారణాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే శరీరంలో కఫదోషం వృద్ధి చెంది అది అపానవాతంపై ప్రకోపించటం వల్ల ఈ అపానవాతం అధోముఖత ప్రకోపించి ఈ సమస్యను కలిగిస్తుంది. ఇది దీనికి ఉన్నటువంటి ఆయుర్వేద పర్సెప్టివ్ రీజన్.
క్లియర్గా మన అందరికీ అర్థమయ్యే విషయం చెప్పాలి అంటే, మన శరీరంలో ఏదైనా సరే కాస్త బరువైనటువంటి అంశము ఈ వాయువు తాలూకా ప్రవాహానికి అడ్డు రావటం వల్ల ఆ వాయువు అన్నది అధోముఖం అంటే కింద వైపుగా ప్రయాణం చేసి పైవైపుగా ఫ్రీనెస్గా ప్రయాణించలేకపోవటం వల్ల కింద వైపు ఉన్నటువంటి ఆర్గాన్స్ని కాస్త పట్టినట్టు అనిపించటం వల్ల ఈ సమస్య వస్తుంది. అది దీనికి ఉన్నటువంటి మనందరికీ అర్థమయ్యేటువంటి కారణం. ఇకపోతే దీనికి మనం ఈ సమస్య వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సినటువంటి డైట్ అండ్ లైఫ్ స్టైల్ కనుక మనం చూసుకున్నట్లయితే, శ్లేష్మకారక అంటే కఫవృద్ధి కలిగించేటువంటి ఆహార పదార్థాలు వీళ్ళు కొద్ది రోజులు మానవలసి ఉంటుంది. ముఖ్యంగా స్వీట్స్, అదేవిధంగా కూలింగ్ వస్తువులు, డీప్ ఫ్రైస్, ఫాస్ట్ ఫుడ్స్, దుంపజాతి, రెడ్ మీట్ అంటే మటను, బీఫ్ ఇటువంటివి. అదేవిధంగా అధికంగా పప్పులు, అజీర్తి కలిగేవి, పాన్ మసాలా, ధూమపానం ఈ సమస్యను మరింత పెంచుతుందన్న విషయం మర్చిపోకండి. మొక్కజొన్న, అదేవిధంగా పన్నీర్ లాంటివి, బఠానీ, సో ఆల్కహాలు, నిల్వ ఉంచినటువంటి ఆహారం, డ్రై ఫిష్, ఎండు చేప ఈ సమస్యలో కొందరికి సమస్యను పెంచడం అన్నది కూడా కొందరిలో ఉంది. కొందరికి ఏమీ అనిపించకపోవచ్చు, కానీ మీకు నార్మల్ ఫిష్ ప్రాబ్లం లేదు, కానీ ఎండు చేప మాత్రం ఈ సమస్య కొంచెం సమస్యను పెంచేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇది డైట్ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే ట్రీట్మెంట్, చికిత్స ఎలాగా అన్న విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, దీనికి భారతీయ వైద్య విధానం అన్నది చాలా అద్భుతమైనటువంటి చికిత్సా ప్రక్రియను పేర్కొంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి. సో దీనికి కాస్త యోగా వంటి గట్రా మనం ఎంతో కొంత ప్రాక్టీస్ చేయటం అనేది చాలా మంచిది ఈ సమస్యలో. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, మీకు శ్లేష్మాన్ని కరిగించి అంటే కఫాన్ని కరిగిస్తూ వాతాన్ని సమనం చేసేటువంటి ఔషధాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోపచారాలు దీంట్లో చేయాల్సి ఉంటుంది. మర్మ చికిత్సలు ఈ సమస్యకి అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి సాధారణంగా పంచకర్మలోని ఉన్నటువంటి వష్టి చికిత్సా పద్ధతి వాతానికి మనం సాధారణంగా చేస్తూ ఉంటాం. నిర్వహణ వష్టి, అనువాసం వష్టి, కొన్నిసార్లు లాంగ్ రన్లో తక్కువ మోతాదులో ఇచ్చేటువంటి మాత్రా వష్టి, ఇటువంటివి మనం వాత వ్యాధులు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే, మనం ఈ వాత వ్యాధులు అన్నిటికీ కూడా వష్టీకర్మ అద్భుతమైన ప్రక్రియ. కానీ ఈ ఊరు స్తంభవాతానికి మాత్రం ఎటువంటి పరిస్థితిలో వష్టీకరణ జోలికి వెళ్ళకూడదు. సో బాహ్యకర్మలైనటువంటి అంటే పూర్వకర్మలైనటువంటి స్వేదకర్మలకే మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్ప, కానీ వష్టీకరణ మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఈ వ్యాధికి చేయకూడదు. ఈ వ్యాధికి వష్టీకరణ కనుక చేస్తే ఆల్రెడీ అపానవాతం లాక్ అయి ఉండటం వల్ల సో మనం ఇచ్చినటువంటి వష్టి తాలూకా ఇంపాక్ట్ అన్నది నెగిటివ్గా పడుతుంది. సో ఎవరైనా సరే పంచకర్మ చికిత్సలు కనుక తీసుకోవాలనుకుంటే వష్టీకరణ మాత్రం ఈ సమస్య తీసుకోకూడదు. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ వాత వ్యాధుల ప్రకరణం మొత్తం మీద ఈ ఒక్క వాత వ్యాధికే వష్టీకరణ నిషిద్ధం అని చాలా కరాఖండిగా శాస్త్రాలు పేర్కొన్నారు. ముఖ్యంగా చక్రదత్త వంటి రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్లో కూడా దీని గురించి చాలా గట్టిగా నొక్కి ఒక్కడి నుంచి చెప్పడం జరిగింది. సో ఊరు స్తంభవాతంలో ఎప్పుడూ కూడా వష్టీకరణ నిషిద్ధం అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.